అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం రాష్ట్రంలో ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి కూడా పొగాకు రైతుల సమస్యలను బాగా వింటున్నాం. విపరీతంగా సమస్యలు ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అండ్ కోకో రైతులు కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చుట్టుపక్కల కోకో విపరీతంగా ఉంటుంది. అలాగే మామిడి రైతులు కూడా కొన్ని చోట్ల, అలాగే మనం టమాటా మదనపల్లి ఆ ప్రాంతంలో టమాటా రైతులు కూడా. సో వీళ్ళందరి సమస్యలో మనం ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే అసలు ఏ ఫార్మర్ సమస్య ఏంటి? ముందుగా పొగాకు రైతులు. పొగాకు వెయ్యమని ఏ ప్రభుత్వాలు చెప్పవు. ఎవరు కూడా రైతుల్ని ఎంకరేజ్ చేయరు. కానీ పొగాకు వేస్తే దాని నుంచి వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటాయి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేశారనుకో, ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చే సుంకాలన్నీ ఉంటాయి కదా, దాని నుంచి ప్రభుత్వం తీసుకుంటారు. సో నిజంగా పొగాకు వద్దు, పొగాకు వేయమని ఎవరు చెప్పాడు, మేము దాన్ని సపోర్ట్ చేయము అనుకున్నప్పుడు దాని నుంచి వచ్చే లబ్ధి పన్నులు వసూలు చేయకూడదు కదా. సో కంపెనీలను ఎంకరేజ్ చేయకూడదు కదా. సో అక్కడ సమస్య వస్తుంది. ఇక్కడ అంటే నేను ముందే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే చాలామంది కింద కామెంట్ చేయొచ్చు, అసలు పొగాకు ఎవరేమన్నారని. కొన్ని దశాబ్దాల నుంచి పొగాకు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం యావరేజ్గా 75,000 నుంచి 85,000 హెక్టార్లలో మన రాష్ట్రంలో పొగాకు సాగు అవుతుంది. బార్లీ పొగాకు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే డిమాండ్ కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగింది, అవసరానికి మించి ఉత్పత్తి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 200 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి జరిగింది. కంపెనీల అవసరం కేవలం 110 నుంచి 120 మిలియన్ కేజీలు మాత్రమే కొనేశారు. ఆ అమౌంట్కి కొనేశారు. కానీ మిగిలిన 75 నుంచి 80 మిలియన్ కేజీల పొగాకు ప్రస్తుతం రైతుల దగ్గర ఉండిపోయింది. దాన్ని కొనడానికి ముప్పు దెప్పులు పెడుతున్నారు. మాకు ఇంకా అవసరం లేదు అంటున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొగాకు నిజానికి కంపెనీల అవసరం మేరకే. పొగాకు ఏమైనా కూరగాయలు లేదంటే రైసా అందరికీ అవసరం ఉంటుందా? లేదు. ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేది. ఇదంతా కార్పొరేట్ కంపెనీలు రైతులతో ముందుగానే మాట్లాడుకొని అవసరం మేరకు పండించుకుంటారు. సో ఇక్కడ రైతులకి అండ్ కంపెనీలకి ఉన్న అవగాహన మేరకే పొగాకు సాగు జరుగుద్ది. కంపెనీలు ఏం చేస్తాయి, అవసరం మేరకు కొనుక్కొని మిగిలింది మాకు అవసరం లేదా అంటాయి. సో ఈ సంవత్సరం అదే సమస్య వచ్చింది. దాదాపుగా 75 నుంచి 80 మిలియన్ కేజీల పొగాకు రైతుల దగ్గర ఉండిపోయింది. 1 కేజీ సుమారుగా అరౌండ్ 200 నుంచి 240 రూపాయలు రైతుకు వస్తే గిట్టుబాటు అవుతుంది. కానీ ఇప్పుడు కంపెనీలు 60 రూపాయలు ఇస్తాము, 80 రూపాయలు ఇస్తాము అని చెప్పి బేరం ఆడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరం తీరిపోయింది, కడుపు నిండిపోయాక ఎదురుగా ఉంటే మాకు ఇంకా అవసరం లేదు, మాకు ఇస్తానంటే మేము చెప్పిన రేటుకి, లేకపోతే వద్దు అంటున్నారనమాట. మినిమం తక్కువలో తక్కువ రైతుకి 160 నుంచి 180 రూపాయలైనా రావాలి. కానీ అది కూడా రావట్లేదు. ఇది సమస్య. రాష్ట్రంలో గత ఏడాది అంటే 2023-24లో 60,000 నుంచి 70,000 హెక్టార్లో పొగాకు సాగు జరిగింది, బార్లీ పొగాకు సాగు జరిగింది. అప్పుడు క్వింటాల్ అనుకుంటా 30,000 నుంచి 32,000కి అమ్మేశారు మొదట్లో. ఆ తర్వాత 25,000 నుంచి 30,000 మధ్యలో అమ్మారు. అంటే రైతు పెద్దగా ఇబ్బంది పడ్డా. ఈ సంవత్సరం ఏమైంది, అవసరానికి మించి ఎక్కువ అంటే 80,000కు పైగా హెక్టార్లలో, సుమారుగా 80,000కు పైగా హెక్టార్లో సాగు జరిగింది. అందులోకి ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం. సాధారణంగా 1 హెక్టార్కి 1000 కేజీలు 1 టన్ను వస్తుంది అనుకుంటే ఈ సంవత్సరం 1,200 నుంచి 1,300 కేజీలు అంటే మోర్ దాన్ 1 టన్ వచ్చిందనమాట 1 హెక్టార్కి. దాంతో ఈల్డింగ్ ఎక్కువ వచ్చేసరికి, ప్రొడక్షన్ ఎక్కువైపోయేసరికి, కంపెనీలకు మించి అవసరానికి మించి వచ్చేసరికి కంపెనీలు కావాల్సినవి కొనుక్కొని ఒక 60-65% కొనుక్కొని మిగిలింది మాకు అవసరం లేదని చెప్పారు. సో దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు కొనుగోలు చేయించాలి. ఇక్కడ ప్రభుత్వ పాత్ర ఏమిటి అంటే, ఏమంటే రైతు అండ్ కంపెనీకి మధ్యన జరిగిన ఒప్పందంలో ప్రభుత్వం ఉండాలి కదా, ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయాలి కదా, చెయ్యాలి. ఎందుకంటే ఇది వ్యవసాయం, ఇదేదో కార్పొరేట్ వ్యాపారం కాదు, లేదా ఇదేదో ఇంకేదో వ్యాపారం కాదు. రైతు అనేవాడికి ప్రభుత్వం అండగా ఉండాలి. ఈవెన్ కోకో రైతు అయినా అంతే. కోకో అయినా సరే సీజన్ కాపు వస్తుంది. దాన్ని కోకోలో క్యాడ్బరీ కంపెనీ 5 స్టార్ అంటే 5 స్టార్ కావచ్చు, డైరీ మిల్క్ కావచ్చు, ఇవన్నీ తింటాం కదా, అవన్నీ మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేట్ కంపెనీలు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు కోకో రేటు అరౌండ్ ఒక 500 అబోవ్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసరికి కంపెనీలు రేట్లు తగ్గించేస్తున్నాయి. దానివల్ల రైతు నష్టపోతున్నాడు. సేమ్ మామిడి కూడా అంతే.
మ్యాంగో పల్ప్ గుజ్జు తయారు చేస్తారు. ఆ కంపెనీలతో ఒప్పందం మేరకు కొంతమంది రైతులు మ్యాంగో లీజుకు తీసుకుంటారు లేదా సాగు చేస్తుంటారు. అక్కడ కంపెనీలు కూడా అవసరానికి మించిపోయిన తర్వాత ఇంకా మాకు వద్దంటున్నారు. టమాటా కంటే ఇంకా వేరే మార్కెట్ సిండికేట్ అయిపోతుందిలే, అది వేరు. సో ఇక్కడ పొగాకులో కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయి ఒక ప్రముఖంగా 3-4 కంపెనీలు ఉంటాయండి, అంతకుమించి ఎక్కువ కంపెనీలు ఉండవు. ఆ 3-4 కంపెనీలు కూడా ఒకే మాట మీదకి వచ్చేసి ఇంక మనకు అవసరం మించిపోయింది కదా, ఇంక మనకు అవసరం లేదు కదా అని చెప్పి దూరం పెడుతున్నారనమాట. సో ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఆయనకు బాగా తెలుసు. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికే నేరుగా రైతులు పండించిన పంటలు అమ్ముకునేలాగా రైతు బజార్ వ్యవస్థ తీసుకొచ్చింది ఆయనే. దళారుల వ్యవస్థ ఉండకూడదు, కంపెనీల వ్యవస్థ ఉండకూడదు, కార్పొరేట్ వ్యవస్థ ఉండకూడదని అప్పట్లోనే రైతు బజార్లు తీసుకొచ్చాడు ఆయన. అలాగే రైతు నేరుగా అమ్ముకునేలా ఒక మార్కెట్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అలాగే ఎంఐఎస్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు అది కావాలి. అక్కడ సగటు ధర అండ్ రైతుకు వస్తున్న ధర చూసి ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి ప్రభుత్వం మధ్యలో దూరాలన్నమాట. అలా ప్రభుత్వం దూరడం లేదు. దీనికి అధికారులు నానా వంకలు చెప్తున్నారు. నిజానికి దాదాపుగా ఒక 30,000 మంది 40,000 మంది రైతులు ఉన్నారండి, కళ్ళెదురుగా నష్టపోతున్నారండి. సో అక్కడ కంపెనీలకి కడుపు నిండిందండి. కంపెనీలు ఆల్రెడీ కోట్లు సంపాదించిన వాళ్ళే కదా. ఈ ఒక్క సంవత్సరం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఏమవుద్ది? వాళ్ళకి అట్లీస్ట్ 240 అక్కర్లేదు, అలాగని 80 రూపాయలు అక్కర్లా, మధ్య వయా మీడియాగా ఒక 160 180 ఇచ్చైనా తీసుకోవచ్చు కదా. సో అలా కూడా చేయట్లేదు కంపెనీలు. సో ఈ టైంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగి ఒక రిపోర్ట్ తీసుకొని రైతుల్ని కంపెనీ ప్రతినిధుల్ని కూర్చోబెట్టి ప్రభుత్వం తరపున కూడా ప్రతినిధులు అధికారులు కూర్చొని ఒక డీల్ చేయాలి. సేమ్ ఈ కోకో విషయంలో కూడా అలా. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా రైతులు ప్రభుత్వానికి ఒప్పందం కదా, మాకు సంబంధం లేదు అని ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. సో అది ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద పడుతుంది, ప్లస్ ప్రభుత్వం మీద పడుతుంది. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కానీ 3 సార్లు ఇప్పటికి అచ్చెన్నాయుడు గారు అండ్ ఎక్కువగా పరుచూరు కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభావం ఉంది. పరుచూరు అండ్ మార్కాపురం నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. మెయిన్ పరుచూరులో దాదాపుగా 20,000 మంది రైతులు ఉన్నారు. అందుకు ఆ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు రోజు సెక్రటరీకి తిరుగుతూనే ఉన్నారు. ఆ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని కలుస్తూనే ఉన్నారు. సీఎంఓలో అధికారులను కలుస్తూనే ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయితే ఒక రకంగా ఒక పెద్ద రికార్డు అనమాట. ఎందుకంటే కంపెనీలు అంతగా మొండికేసి కూర్చున్నాయి. రైతులు చూస్తే ఆ పంట పట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్క రైతు 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టేసి ఉన్నారు. సో ఏం చేయలేని పరిస్థితి. ఇంకేదో పంట అయితే ఏదో శనగ, మిర్చి అలాంటిది అనుకోండి, కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటారు. ఇదేమైనా కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవడానికి ఉంటుందా? దాచుకోవడానికి కూడా ఉండదు. కంపెనీలకు అమ్మాల్సిందే ఇచ్చిన రేటుకి. సో అలా వాళ్ళ చేత కొనిపించడానికి ప్రభుత్వం గట్టిగా అడిగితే కంపెనీలు కొనవా? ప్రభుత్వాలు గట్టిగా కల్పించుకుంటే కంపెనీలు కొనుగోలు చేయవా? సో ఎందుకు కంపెనీలకే ఒత్తాసు పలకడం? రైతుకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అలా చూస్తూ ఊరుకోవడం? సో ఇక్కడ ఏం జరుగుద్ది? ఇప్పుడు ఈ సంవత్సరం అవసరానికి మించి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ రైతులు ఈ అనుభవంతో భయపడి క్రాప్ తగ్గించేస్తారు, పంట తగ్గిపోద్ది. అప్పుడు కంపెనీలు రేట్లు పెంచేస్తాయి. అరే 300 రూపాయలు ఇస్తాం, మాకు ఇవ్వండి అంటే అప్పుడు కంపెనీల అవసరం కంటే తక్కువ దిగుబడి వస్తుంది. సో అది చూసి ఆ నెక్స్ట్ ఇయర్ రైతులు ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్ కంపెనీలు అవసరానికి దొరకలేదు, సో కంపెనీలు మంచి రేట్ ఇస్తున్నాయి, 300 రూపాయలు వచ్చింది, సో మనము వేద్దామని మళ్ళీ పెంచుతారు. ఒక సంవత్సరం అలా అవుతుంది, ఒక సంవత్సరం ఇలా అవుతుంది. అది అంతిమంగా నష్టం జరుగుతుంది. సో సేమ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల కిందట మిర్చి ధర కూడా ఇలాగే పడిపోయింది. మిర్చి ధర విషయంలో కూడా మేము ఇంత కొనిపిస్తాం, చైనా వాళ్ళు కొనట్లేదు, ఇండోనేషియా వాళ్ళు కొనట్లేదు, విదేశాల్లో డిమాండ్ తగ్గిపోయింది, మనం ఎలాగైనా ఇద్దామని మాటలు చెప్పారు తప్ప మిర్చి రైతుకు న్యాయం జరగలేదు. రైతులు నష్టపోయారు. 20,000 రూపాయలకు అమ్మాల్సింది 11,000కి 12,000కి 13,000కి అమ్మారు. సో ఇప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. కోకో రైతుల పరిస్థితి అలాగే ఉంది. కోకో అనేది ఒక భిన్నమైన పంట, అన్ని ప్రాంతాల్లో పండదు. నాకు తెలిసి దేశవ్యాప్తంగా కూడా కోకో పంట ఎక్కువగా పండుతున్నది ఏలూరు పక్కనున్న పెదవేగి అండ్ కామవరపుకోట, లింగపాలెం ఆ ప్రాంతాల్లో మాత్రమే. కోకో కానీ పామాయిల్ కానీ ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ పండుద్ది. సో అక్కడి నుంచి ఎక్కడది కొడైకెనాల్ అండ్ ఊటీ ఆ ప్రాంతాల్లో చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమల వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. సో వాళ్ళు కూడా సిండికేట్ అయిపోయి సరైన రేట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ప్రభుత్వం తలదోర్చట్లేదు, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారు. సో ఇది కొన్ని వర్గాల్లో సమస్యలు ఉంది. కొంచెం చంద్రబాబు గారి సీనియారిటీ దీనిలో పెడితే ఒక గంట పాటు బుర్ర పెడితే
కంపెనీ ప్రతినిధుల్ని కూర్చోబెట్టి మాట్లాడితే, అధికారుల్ని, రైతు సంఘాల ప్రతినిధుల్ని, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి మాట్లాడితే జస్ట్ గంటలో సమస్య తీర్చేయచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 30-40 వేల మంది రైతు కుటుంబాలు బాగుపడతాయి చంద్రబాబు గారు కనుక ఆ గంట కేటాయిస్తే.